నమస్తే అండి. అన్స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ గారి గురించి అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడారు? ఇది ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి ఒక ఉత్సుకత అందరిలో. ఎందుకు అంత ఆసక్తి రేకెత్తించిన విషయం అంటే 2024 ఎన్నికల్లో ట్వీట్లో పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపి వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం అక్కడికి వెళ్ళి ఆయనకు మద్దతు ఇవ్వడం జరిగింది. శిల్పా రవిచంద్రారెడ్డి అనే వ్యక్తికి మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ సినీ ఇండస్ట్రీ అంతా కూడా కూటమికి మద్దతు ఇస్తే వైసీపీకి మాత్రం అల్లు అర్జున్ మద్దతు ఇచ్చినటువంటిది. అంటే వైసీపీ మొత్తానికి ఇవ్వలేదు, ఆయన ఏదో తన భార్య తాలూకు స్నేహితులు అని చెప్పి అక్కడికి వెళ్ళి నాకేది నచ్చితే అదే చేస్తా, నాకేది అనిపిస్తే అదే చేస్తా అని మాట్లాడుతూ ఉంటాడు ఆయన. దాంతో ఏంటంటే ఏమి కామెంట్స్ చేస్తాడా అని చెప్పి అందరూ ఎదురు చూశారు. కాకపోతే ఆయన ఏం మాట్లాడలేదు, ఒక ధైర్యం కలిగినటువంటి నేత అని చెప్పి మాట్లాడారు. అంటే రాజకీయాల్లో బాగా ధైర్యం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడారు. నిజమే కదా, పవన్ కళ్యాణ్ గారికి ధైర్యమే లేకపోతే ఇలాంటి ఇంటి శత్రువుల్ని అట్లాంటి బయట శత్రువుల్ని ఎలా ఎదుర్కొంటాడు ఆయన? అందరినీ ఎదుర్కొనే ధైర్యంగా నిలబడ్డాడు ఆయన. కొంతమంది అంతర్గత శత్రువులు, కొంతమంది బహిర్గత శత్రువులు, అందరినీ ఎదుర్కొని అన్నీ దాటుకొని వాళ్ళు డిప్యూటీ సీఎం స్థాయికి ఆయన వెళ్ళినటువంటి విషయం మన అందరికీ విదితమే. ఆయన కొత్తగా చెప్పేదే ఉందిలే. కానీ కాకపోతే ఆ షో మొత్తంలో కూడా మరి ఇంకొకటి ఉన్నట్టుంది. పార్ట్ 1 అనుకుంటా ఇప్పటిదాకా టెలికాస్ట్ అయింది. పార్ట్ 2 ఉన్నట్టుంది. పార్ట్ 1 మొత్తం మీద ఆయన ఎలివేట్ చేసుకోవడానికి ఉపయోగించుకున్నాడు. అల్పునిప్పుడు వాళ్ళకు ఆడంబరముగాను, సజ్జనులు పలుకు చల్లగాను, విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పి ఒక ఇది ఉంటుంది. ఆయన ఈ డ్యాన్స్లో నేనే టాపు, నేషనల్ అవార్డు అనేది ఇంతదాకా అన్ని చెక్ చేశా, ఒక తెలుగువాడికి కూడా రాలేదు, మనకి రావాలి అని చెప్పి దాన్ని టార్గెట్గా పెట్టుకుని అది సాధించా. డ్యాన్సుల్లో ఎవరు ఫస్ట్ అంటే నేనే ఫస్ట్. బాలకృష్ణ గారు చెప్పిన దానికి నేను అంగీకరిస్తున్నా అని చెప్పి ఆయనంతటా ఆయనే ఆ ఎపిసోడ్ అంతా కూడా అదే. అంటే మెగా ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది ఆయనకి. అంటే ఇప్పటిదాకా మెగాస్టార్ యొక్క గుర్తింపుతోనే తన గుర్తింపు వచ్చింది అనే విషయాన్ని ఆయన అంగీకరించడానికి సిద్ధంగా లేరు ప్రస్తుతం. ఆయన అంతటా ఆయన సొంతంగా ఎదుగుతున్నట్టుగా అల్లు అర్జున్ అంటే అల్లు ఫ్యామిలీ అని, అల్లు రామలింగయ్య గారని, అల్లు అరవింద్ గారని, అల్లు అర్జున్ అని, మా కుటుంబానికి ఒక నేపథ్యం ఉందని, కాబట్టే మేము సినిమా హీరోలం అయ్యామని, కాబట్టే మేము ఇవాళ నిలబడగలుగుతున్నామని, మెగాస్టార్ యొక్క దయాదాక్షిణ్యాలు ఏమీ లేవు అని ఒకప్పుడు చెప్పారులేండి. ఒకప్పుడైతే మెగాస్టార్ అని ఆయన ఆ వృక్షమే లేకపోతే మేము ఎవరం లేము, మేమందరం నడవటానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు, కాబట్టి ఆయన అడుగుజాడల్లో మేమందరం, మాదంతా ఒక కుటుంబం అని అంటే ఎదిగిన దాకా అదే చెప్పారు. ఇప్పుడు ఎదిగిన తర్వాత ఒక సపరేట్ ఐడెంటిటీ కోసం, ఒక సెల్ఫ్ ఐడెంటిటీ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటిది అయితే ఆ షో మొత్తం మీద కనబడింది. ఎక్కడా కూడా మెగాస్టార్ పేరు కానీ, మెగా ఫ్యామిలీ పేరు కానీ ఎక్కడా కూడా టచ్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. మరి సెకండ్ ఎపిసోడ్లో పార్ట్ 2లో ఏమైనా ఆ విషయాలపైన మాట్లాడతారేమో తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ ఏంటంటే ఆయన యొక్క మైండ్ సెట్, నేను సపరేటు, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్ప డ్యాన్సర్ని, నేను చాలా గొప్ప యాక్టర్ని, కాబట్టే నాకు అవార్డులు వచ్చినాయి, కాబట్టే నా సినిమాలు ఆడుతున్నాయి అనేటువంటిది. మెగాస్టార్ కూడా మేమే హెల్ప్ చేశాం కాబట్టి ఆయన మెగాస్టార్ అయ్యారు అనేటువంటి ఆలోచన. అసలు రామలింగయ్య గారు లేకపోతే మెగాస్టార్ ఎక్కడ, అల్లు అరవింద్ లేకపోతే మెగాస్టార్ ఎక్కడ అనేటువంటి ఒక రకమైన యాటిట్యూడు, ఒక రకమైనటువంటి పొగరు అతని మాటల్లో అయితే కనబడుతుంది. ఆయన యొక్క ప్రవర్తనలో కూడా కనబడుతుంది. గతంలో కూడా అంతే. ఒక సినిమా ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనరల్గా అరుస్తూ ఉంటారు కదా, చెప్పను బ్రదర్ అని చెప్పి అప్పుడు మాట్లాడినప్పటి నుంచే ఇది స్టార్ట్ అయింది. ఆయన అప్పటి నుంచి కూడా తను దూరంగా జరుగుతూ వస్తున్నారు. ప్రస్తుతం అయితే మెగాస్టార్తో మాకు సంబంధం లేదు, మేము మాత్రమే ఇండివిజువల్స్మి, మాది వేరు వాళ్ళది వేరు అని చెప్పేటువంటి ప్రయత్నం అయితే అతను బాగా చేస్తున్నటువంటి వాతావరణాన్ని మనం గమనించవచ్చు. అదే జరుగుతుంది. ఈ ఎపిసోడ్ మొత్తం కూడా నేను టోటల్గా ఎపిసోడ్ అంతా చూశాను. ఎక్కడా కూడా మెగాస్టార్ పేరు రాలేదు, ఆయన కూడా ఎక్కడ మాట్లాడలేదు. కాకపోతే ఆయన మాట్లాడిన తీరు, మాట్లాడిన పద్ధతిలో బాగా ఈగోయిస్టిక్గా నేను మాత్రమే చేయగలను అనేటువంటి ఒక అహం, ఒక ఇది కనబడింది. ఏదేమైనప్పటికీ అంటే దీంతోనే కదా చాలామంది వాళ్ళ యొక్క ఐడెంటిటీని కోల్పోయేది. ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న వాళ్ళకి
ఐడెంటిటీ వస్తుందా, ఉన్న ఐడెంటిటీ పోతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఎందుకంటే అండను పట్టుకొని కొండను బాకమని సామెత ఉంది. ఆ అండను కాదనుకున్న తర్వాత కొండను అందుకోవడం సాధ్యమా కాదా అనేది ఆయనకే తెలియాలి. దానికి తోడు ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేనే నెంబర్ 1 మెగాస్టార్ స్థానాన్ని నేనే ఆక్యుపై చేస్తాను అనేటువంటి ఒక దృక్పథం, ఒక యాటిట్యూడు అది అతనిలో ఉంది. అది ఎంత మేరకు సాధ్యం అవుతుంది ఏంటి అనేది చూడాల్సినటువంటి అవసరం. చూద్దాం ఏం జరుగుతుంది.